రైట్ నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. నిన్న ఏదైతే ఆశా వర్కర్ల పైన పోలీసుల లాఠీ చార్జీలు కావచ్చు, పోలీసుల దమనకాండని మనం చూసినాం. సో ఆ ఘటనలో చాలామంది మహిళలు గాయపడడం జరిగింది. అందులో ఒక మహిళ పరిస్థితి మరి సీరియస్గా ఉందన్నట్టు తెలుస్తోంది. సో ఆ మహిళని ఇక్కడ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చి ఒక చికిత్సనైతే ఇస్తా ఉన్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే ఆశా వర్కర్లకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మరి ఆశా వర్కర్లు అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి వారు ఒక నిరసన కార్యక్రమం చేపట్టుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వాళ్ళకి జీత భత్యాలు కావచ్చు, వాళ్ళకి ఉద్యోగ వెసులుబాటులు కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో ఆశా వర్కర్లకి అన్యాయం చేసిందంటూ కూడా ఒక ఆవేదనతోని కనీసం మాట్లాడదాము అని చెప్పి ఒక అందరూ కూడా యూనియన్గా వచ్చి అక్కడ మాట్లాడించే ప్రయత్నంలో దాదాపు ఒక గంట సేపు వరకు కూడా వాళ్ళ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. సో ఇక 10-15 నిమిషాలు అయితే అయిపోతుంది, వెళ్ళిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ అనగా మరి పోలీసులు మాత్రం క్లియర్ కట్గా మహిళలపైన దమనకాండ కావచ్చు, వాళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి సంఘటనల్లో చాలామంది మహిళలకి దెబ్బలు తాగడం జరిగింది. నిన్న మనం చూసినాం సోషల్ మీడియా వేదిక మీద కూడా చూస్తూ ఉన్నాము. మనం ఏదైతే ఒక మహిళని చీరలాగడం, ఒక మహిళని సిఐ ఉన్నత అధికారి ఉన్నటువంటి శంకర్ అనేటటువంటి ఒక పోలీస్ ఆఫీసరు మహిళని చీరబట్టి గుంజడము, మహిళని కాళ్ళ కిందేసి తొక్కడము. సో ఆ ఘటనలోనే ఇవాళ ఒక మహిళ మరి చావు బతుకు అంచులో ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ పేదల ప్రభుత్వము, ఇలా ప్రజా ప్రభుత్వం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆశా వర్కర్ల పైన దమనకాండ చూస్తూ ఉన్నాము. ఇవాళ ఆశా వర్కర్లని నిండా ముంచేసినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. సో వచ్చి వారిని పరామర్శించిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో మీ పట్ల మేము ఉంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక భరోసా ఇస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో ఇలా నిన్న జరిగినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, ఒకవైపు ఏమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే రూపు మార్చి పెట్టడం జరిగింది సెక్రటరియట్లో. సో ఆ సందర్భంలోనే ఇక్కడ ఈ విధంగా తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగే విధంగా, తెలంగాణ ఆడబిడ్డలపైన చీరలాగే విధంగా వాళ్ళపైన దమనకాండ చేసినటువంటి అంశం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇవాళ ఈ సబండ వర్గాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం మాత్రం అది ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటూ పోతా ఉంది తప్ప మరి ఏనాడు అసలు ఏం జరుగుతూ ఉంది, ఏం సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు, మీ పరిస్థితులు ఏంటి అని చెప్పి కూడా ఏ ఒక్క వర్గం దగ్గరికి వెళ్ళి కూడా మరి ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్ళి మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో ఇలా ఎక్కడికి చూసినా కూడా ఇదే పరిస్థితి. ఇలా ఏడ చూసినా కూడా కాంగ్రెస్ దమనకాండలే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఇస్తాన 6 గ్యారెంటీలు పక్కన పెట్టేసిరు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా, ఇవాళ ఇస్తాన హామీలు ఇవ్వకుండా ఇవాళ సబండ వర్గాలని అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా మరి క్లియర్ కట్గా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఆశా వర్కర్లకు సంబంధించి ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందంటూ తెలుస్తూ ఉంది. కొంచెం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఆశా వర్కర్లకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఆశా వర్కర్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా ఆశా వర్కర్లు అందరూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాము. సో ఇవాళ కూడా ప్రభుత్వం స్పందించలేని చెప్పి కూడా ఇవాళ కూడా మరి ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. నిన్న ఎక్కడైతే ధర్నా చేసిరో మళ్ళీ ఇవాళ కూడా అదే చోట ధర్నా చేస్తూ ఉన్నారు. సో మరి మా ధర్నాలు ఆగవు, మా నిరసనలు ఆగవు, మా ఉద్యమాలు ఆగవు, మమ్మల్ని పట్టించుకోవాలి, మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా ఆశా వర్కర్ల నుంచి అయితే గట్టి వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. మరి ఏదైతే వీళ్ళు పడుతున్నటువంటి సమస్యను ఆదుకొని ఇవాళ ఈ విధంగా ఆసుపత్రుల పాలవుతున్నటువంటి అంశాన్ని చూస్తున్నా వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ వాళ్ళు అడిగే డిమాండ్ న్యాయబద్ధంగానే ఉంది కదా. మీరు ఇస్తాన హామీని వాళ్ళు అడుగుతా ఉన్నారు. వారు వేరే ఇంకేమీ అడుగులు మీరు ఇంప్లిమెంట్ చేస్తాన 6 పథకాలు కావచ్చు, ఆ హామీలు ఏవి కూడా వాళ్ళు అడగట్లేదు. వాళ్ళకి ఇస్తాన హామీలు ఒకటే మాకు అమలు చేయాలి అంటూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకొని వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. పోలీసులు మమ్మల్ని గట్టి పడేసి తీసుకొని వెళ్ళారు. మీకేం సీరియస్ లేదు కదా, మాకు చాలా దెబ్బలు అంటే మేము లోపల మామూలుగా
నుండి ఇవాటి వరకు ఇక్కడే వస్తున్నావు, తిండి లేదు, చికెన్ లేదు అని లోపలికి పోతే నెట్కి వస్తున్నాను. మీకు ఈ మామూలు మా పేరు మమత అండి, ఆశా వర్కర్ని. పోచంపల్లి మాది. మేము నిన్న ధర్నాకని మెమోరాండం ఇద్దామని కమిషనర్ ఆఫీస్కి వచ్చినామండి. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించిర్రు, కొట్టిర్రు, చీరలు ఆగిర్రు. ఒక ఆమెది మమ్మల్ని గంటన్నర సేపు తిప్పిర్రు. అంబులెన్స్ ఆ మనిషి ఉందని కూడా చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకుంటలేరు. ఎంత చెప్పినా మా రూల్స్ మాకే కానీ మీది ఏం పట్టించుకోము. మేము చాలా అది ఇట్లా మాట్లాడిండు ఆయన, పోలీస్ అన్న గలీజ్ మాటలు మాట్లాడిండు ఆయన. కొట్టలేదండి, మేము ఎక్కుతుంటే కాళ్ళు పెట్టింది, కాలు DCMలో ఇరికింది. తిరగంగానే మొత్తుకుంటుంటే ఆయన కొట్టంగానే మన ఇట్లా అన్నది అనే వరకు ఆయన అట్లా చేసిండండి. అట్లా మాకు 18,000 జీతం మేనిఫెస్టోలో ఇచ్చిర్రండి. మాకు 18,000 జీతం. కానీ మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషం ఇప్పుడు బాగాలేదు అనేసి చూడడానికి వచ్చినాం. అక్కడ కూడా ఇప్పుడు నిన్నట్లాగానే తాళ్లు పెట్టి మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. కానీ మా డిమాండ్స్ ఏంటంటే సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టిండు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం అనేసి. ఆ 18,000 మేము కావాలని మెమోరాండం ఇద్దామని కమిషనరేట్కి వచ్చినాం. అంతేగాని ధర్నాకని రాలేదు. మేము ఇట్లా మాట్లాడుతున్నాగానే మమ్మల్ని తీసుకువెళ్ళి DCM ఎక్కించి మా ఆశ స్పృహలోకి పడిపోతే అసలు మమ్మల్ని ఎక్కడ తిరుమలగిరి కార్ఖానాకు తీసుకెళ్ళి 5:30 దాకా ఉంచిరు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో. ఒక లేడీస్ను అట్లుంచొచ్చా? ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాం మేము, చాలా దూరంకి వెళ్ళి. చెప్పినా వినిపించుకుంటలేరు వాళ్ళు. సీరియస్గా ఉంది ఆమెని ఒక్కదాన్ని హాస్పిటల్ తీసుకోమన్నా వాళ్ళు వినిపించుకుంటలేరు, మా మాటనే వినిపించుకుంటలేరు వాళ్ళు. అది ప్రజాపాలన. మరి సీఎం దృష్ట్యా మాకు అర్థమైతలేదు. వీళ్ళు కావాలని చేస్తున్నారా ఆయన కావాలని చేస్తున్నారా తెలుస్తలేదు మాకు. అసలు ఎందుకు మమ్మల్ని ఇట్లా? మాదేందో మాకు నువ్వు పెట్టినది కదా మేనిఫెస్టోలో, ఒక రోజు పిలిపించి మాకు మాట్లాడి ఇస్తామమ్మా అని చెప్తే మాకు కూడా నిమ్మత ఉంటుంది. మమ్మల్ని అందరం మేము ఆడికి వచ్చినాక మమ్మల్ని తాళ్ళు తీసుకొని వచ్చి కింద పడి ఒకరి మీద ఒకరి పడి దెబ్బలు తాకి ఎంతమంది హాస్పిటల్ పాలైనా. రాత్రి ఒక్కొక్కరికి మాకు 2,000 రూపాయలు అయింది హాస్పిటల్కి పోతే. నన్ను ఇక్కడ నాకు ఛాతీలో చెస్ట్ పెయిన్ వస్తుంది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేటట్లేదు. ఏంటంటే అయినా కూడా మా ఆశను చూడాలి, హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది అనేసి ఇక్కడికి వచ్చినాం మేము. ఇప్పుడు పంపించట్లేదు. ఇప్పుడు ఒక అంబులెన్స్ వస్తే మేము అక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ ఊరికొచ్చినాం యువతలకి. ఆయన పంపించట్లేదు పోలీస్ బయట. ఇంత దారుణం ఉంటుందా? ఒక ఆశను చూడడానికి వస్తే కూడా పేషెంట్ బాగలేదనే వచ్చినాం. నమస్తే. ఇవాళ వచ్చినటువంటి ఏదైతే కేటీఆర్ కావచ్చు, టీం కావచ్చు, లేకపోతే లోపల ఆశా వర్కర్ని కూడా వెళ్ళని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ హాస్పిటల్స్ ముందు ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? ఇక్కడనా పోలీసులు అయితే అస్సలు బాగాలేదు వైఖరి. ఆల్రెడీ ఆశా వర్కర్ని కొట్టిరు, తనని చూసుకోవడానికి పలకరీనికి వచ్చాను. గత గంటన్నర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కేటీఆర్ సార్ వచ్చినాక పంపిస్తామన్నారు. సరే అని కేటీఆర్ సార్ తరపు వెళ్తుంటే 6 మంది ఆడవాళ్ళు, కానిస్టేబుల్, SI, 2 SIలు, నన్ను ఒక్కదాన్ని చేసి వాళ్ళు 6 నన్ను ఒక్కదాన్ని పట్టుకొని గుంజుతున్నారు. నేను మీరు వెళ్ళారు, నన్ను వెళ్ళనివ్వరు. మీ సార్ వచ్చినాక వెళ్తాను సీఏ గారు చెప్తేనే అప్పటి నుంచి వెయిట్ చేశాను. సార్ వచ్చినా కూడా మా పంపించట్లేదు లోపలికి. ఎందుకు పంపించారంటే మీ డాక్టర్లు మీ ట్రీట్మెంట్ చేయడానికి అని అంటున్నారు. మేము డాక్టర్స్ కాదు, మేము మా ఆశా వర్కర్లకి సార్ ఎలా చూసుకున్నారు కేసీఆర్ గారు మాకు తెలుసు. మాకు అది అనుభవం ఉంది, ఆ పార్టీలో మేము వర్క్ చేసినందుకు. సార్ అమ్మాయిని పలకరించడానికి వెళ్తున్నాము, మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు అని మొత్తం 6 కలిసి ఇదిగోండి ఇలా లాక్కుంటూ తీసుకొని వచ్చేసారు మమ్మల్ని మొత్తం. ఆశా వర్కర్ని కేటీఆర్ సార్ పిలుస్తున్నారు. పాపం అపన అనే ఆశా వర్కర్, ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కేటీఆర్ సార్ పిలుస్తున్నారని చెప్తే కూడా లేదు, ఆమె కిందేసి పడిపోయింది. ఆమె చక్కెర వచ్చి కింద పడిపోతే మళ్ళీ వీల్-చైర్లో లోపల తీసుకెళ్లారు. ఇప్పుడు పేషెంట్ని వీళ్ళ దౌర్జన్యం ఇలా ఉంది. రేవంత్ గారు వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా? గత సీఎంలందరూ ఇలానే పాలించిండ్రా? ఇప్పుడు ఈ సీఎం గారు కొత్త రూల్స్ తెచ్చుకొచ్చి పెడుతున్నారు. మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా, ఇంతో అంత జ్ఞానం ఉన్న వాళ్ళమే కదా, ఎలా ప్రవర్తించాలి? తను ఒక ఆడదే కదా, తనని ముట్టుకుంటేనేమో ఇబ్బంది. మరి నేను ఆడదాని కాదా ఇలా నేను లాగేది? ఒక రెస్పెక్ట్ నేను ఉండాలి కదా మహిళకి ఇచ్చుకునేందుకు. 6 కలిసి ఒక్కదాన్ని లాగుతారా? వాళ్ళకి అదే ట్రైనింగ్ నేర్పించినారా పోలీస్ ట్రైనింగ్లో? ఇప్పుడు నేను అడ్వకేసీ చేస్తున్నాను. ఫస్ట్ మాకు నేర్పించేది అవి రూల్స్, కోర్ట్ ఐటమ్స్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా బిహేవ్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్లో అదే నేర్పించినట్టు ఎలా బిహేవ్ చేయాలనేది. ఇంకా ఇప్పుడు ఈ పాలనలో అవే నేర్పిస్తున్నట్టున్నారు వాళ్ళందరికీ. ఎవరినైనా తొక్కండి కొట్టండి అనేది. ఆ పైన ఆర్డర్స్ వస్తున్నాయి, వీళ్ళు ఇలా చేస్తున్నట్టున్నారు. మా పాలనలో కేసీఆర్ పాలన ఫ్రెండ్లీ పోలీస్ ఉండింది, ఇప్పుడేమో ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఎనిమి పోలీస్ అయిపోయినారు వీళ్ళంతా. ఆడవాళ్ళు కూడా అట్లనే అయిపోయారు, ఎనిమి పోలీసెస్ అయిపోయినారు. అసలు ప్రజాపాలన అంటూ ఉన్నారు, ప్రజా విజయోత్సవాలు అంటున్నారు, ఇలా భారీ ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్రజాపాలన? ఎగ్జాంపుల్గా ప్రజాపాలన ఇప్పుడు మీ కంటి ముందర కనిపించేది ప్రజాపాలనేనా? ఇది
ఇది ప్రజాపాలన. మీ అందరికి ఇప్పుడు కంటి ముందర కనిపిస్తుంది కదా, ఆయన అమలు చేసినవన్నీ పథకాల గురించి పక్కన పెట్టండి. పాలన అనేది ఇదేనా? ఇది పాలించేదేనా? పాలన అంటే ఇలా కొట్టడమేనా, నెట్టడమేనా, తోపడమేనా? హాస్పిటల్లో చాలా మంది పోనీయదని కూడా కొన్ని అనుమతులు ఉంటాయి కదా మేడం, దాన్ని మనం ఎట్లా ఆ లిమిట్లో ఉంచాం కదా, మేము అదే లిమిట్ క్రాస్ చేయకుండానే బయటే ఉన్నాం. గత 1.5 అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం. మొహమ్మద్ అలీ సార్తో వచ్చాం మేము. సార్ లోపలికి వెళ్ళారు, మీరు ఉండండి మేడం లోపలికి వద్దంటే సరే ఇక్కడే నిల్చున్నాం మేము. సార్ వచ్చాక మీరు వెళ్ళండి మేడం అంటే సార్ వచ్చాక వెళ్ళాం మేము. నాతో పాటు మా మహిళలు కూడా అందరిని అదిగో ఎలా కూర్చోడు, అందరినీ తోపేస్తుంది. మహిళ దగ్గరికి మహిళనే కదా పరామర్శించడానికి వెళ్ళడానికి. ఇవాళ ఆపుతారేమో, రేపు ఉంటుంది కదా పేషెంట్, మళ్ళీ మేము రేపు వచ్చి పలకరించామా? రేపు కూడా నెట్టేస్తారా? కాదు కదా. ఎందుకు మరి దీని వెనక ఏముందనుకోవచ్చు? వాళ్ళది ఇలా ఉంది దుర్మార్గపు పాలన. ఎవరు ఏమి ఎక్కువ మాట్లాడినా, ప్రొటెస్ట్లు అయినా ఏదైనా తొక్కేసేయాలి, కొట్టాలి. ఇది ముందు నుంచి ఉంది. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించినప్పుడు కూడా కొట్టిండ్రు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. అంతే, వాళ్ళకి కొట్టేదే పాలన అంతే. నిన్న జరిగిన సంఘటన మీరు కూడా చూసారు, చాలా మంది మహిళల్ని లాక్కపోయినటువంటి అంశము, చీర పట్టుకొని లాగినటువంటి అంశం. ప్రొటెస్ట్ చేస్తే జైళ్ళలో వేయండి. తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ వేసిండ్రు కదా జైళ్ళలో, అలా కాదు కొట్టడమే వాళ్ళది. అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినా ఆయన వచ్చారు కదా. గత ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు చూసి ఆ లైవ్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఎలా కొట్టిండ్రు, ఎలా లాఠీలు పట్టుకొని మరి రోడ్ల మీద వచ్చి కొట్టిరో. ఇప్పుడు నెక్స్ట్ అదే పాలన. ఇందాక నేను చూసిన 2-3 ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. మా వారిని అడిగాను ఏంటి అది అందుకుని, అది కూడా ఎందుకు తెచ్చిండ్రు అంటే ఏముంది పైనుంచి ఆర్డర్ వస్తే దాంతో కూడా కొడతారు అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్ అవైతే అవసరం లేదు కదా, లాఠీలు గీటీలు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి, ప్రభుత్వం? ఆయనకు తెలియాలి అసలు, ఆయన విఘ్నతకు ఉండాలి. ఆడవాళ్ళ మీద కానీ ఫ్రెండ్లీ పోలీస్ ఎలా ఉంటుంది, ఈ పోలీస్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఆయన సీఎంకి కాదు ప్రజలకు తెలుస్తుంది మనం చేసిన తప్పేంది, మనం మంచి మనిషిని కోల్పోయినామని ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి కదా, అందుకొరకు ఇలా ఉంది పాలన. గత మొహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్ గారు ఉండే, ఆయన ఎంత సాత్వికుడు ఉండేనో అంతే సాత్వికంగా పాలన కూడా నడిచింది హోమ్ మినిస్టర్గా. అప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు ఉండేనా? మా కాన్స్టిట్యున్సీ తను హోమ్ మినిస్టర్ గారు ఉండే మొహమ్మద్ అలీ సార్, తను ఎంత సాత్వికుడో అందరికీ తెలుసు. అలాగే పాలన కూడా నడిచింది, హోమ్ మినిస్టర్ పాలన కూడా. ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన ఎలా అనుకుంటున్నారో దుర్మార్గంగా ఇలాగే నడుస్తుంది. ఘటనలో పోలీసుల పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మేడం, దీన్ని ఎట్లా? మీకు తెలియాలి సార్, మాకన్నా ఎక్కువ మీకు తెలియాలి సార్. చిన్నది ఏదైనా అయితేనే సస్పెండ్ చేస్తుండే కేసీఆర్ గారు. ప్రతిదీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటుండే, ప్రతి ఒక్కరిని కూడా ఆయన భూతద్దంలో పెట్టి ప్రతి చిన్నది కూడా చూసి మరి దానికి పనిష్మెంట్స్ వేస్తుండే. మేము చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించే వాళ్ళం. మా ఇంకా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేదు. ఆయనదే పెద్ద ఇంటెలిజెన్స్, ఆయన ఏం చెప్తే అదే పాలన. జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో మేమంతా లోపలికి వెళ్ళి ఆశా వర్కర్లను చూసి వచ్చినాము. చాలామంది మాత్రం బయట ఉండిపోయినరు. ప్రజాపాలన అని చెప్పిండ్రు, మహిళలకు రక్షణ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే సమయాన ఇక్కడ ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడం అనేది మాత్రం ఇది ఖండించాల్సిన విషయం. గురువు గారి బాటలో శిష్యుడు నడుస్తున్నాడు ఇక్కడ. ఒకప్పుడు అంగన్వాడీల మీద గుర్రాలతో దొక్కిచ్చిండు, ఆయన పతనం ఆయన కొని తెచ్చుకున్నాడు. ఇవాళ శిష్యుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు, ఈయనకు కూడా పతనం స్టార్ట్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళా ఉద్యమం అనేది ఇక్కడ మొదలైంది. ఆశా వర్కర్లకు 18,000 ఇస్తా అని ఎన్నికల సమయాన్ని చెప్పిన హామీని తుంగలో దొక్కి ఇవాళ వాళ్ళు పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. ఆమె విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మళ్ళీ ఆవిష్కరిస్తున్న సమయాన వీళ్ళ మీద ఇట్లా చేయడం అనేది మాత్రం ఖండించాల్సిన విషయం. ఎట్లా చూస్తారు నిన్న జరిగిన సంఘటన మొత్తం కూడా మీరు చూసి ఉంటారు, ఒక మహిళ చీర ఒకటి లాగడం. ఇది మళ్ళీ ఏంటంటే చరిత్ర చరణం అన్నట్టు పాత చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర మళ్ళీ ప్రారంభమవుతున్నది. మహిళలకే రక్షణ లేనప్పుడు ఇంకా ప్రజాపాలనలో ఎవరికి ఏం సాయం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మహిళలకే రక్షణ లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారు వీళ్ళు రక్షణ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ప్రభుత్వానికి ఏం చెప్తామండి, ఇగో ఒకటి ప్రజలు ఇచ్చిన తీర్పు అందరం శిరస వహించాల్సిందే. ప్రభుత్వం అనేది ఏర్పడ్డది, మనం సంతోషిస్తాం. కానీ చేయాల్సిన పరిపాలనను తుంగలో దొక్కి మహిళల మీద, విద్యార్థుల మీద, ఎక్కడున్న ఆదివాసీ బిడ్డల మీద ప్రతి విషయంలో కూడా ఎక్కడ మహిళలు సుఖంగా ఉన్నారు చెప్పండి? మూసి బాధితులు, హైడ్రా బాధితులు ఎక్కడ పోయినా వీళ్ళు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ఖండించాలని మా ఉద్దేశం అండి. చాలా అత్యంత దారుణమైన విషయం. మహిళలని కూడా చూడకుండా వ్యాన్లలో అసలు ఎత్తేసి చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసి ఎత్తేయడము, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంది, కళ్ళు తిరిగి పడిపోయారన్న వాళ్ళని పట్టించుకోకుండా ఆడ వదిలేయడము చాలా దారుణమైన విషయం. నిన్న
మొత్తం లోకమంతా చూసింది న్యూస్లలో, చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోసేయడము. అంటే ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం అనేది చాలా చాలా అసహ్యంగా ఉంది. ఇంకా ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మేము మహిళలందరినీ, ప్రతి మహిళని కోటీశ్వరుల్ని చేస్తామని మాట్లాడతాడు. ఇదే నా కోటీశ్వరుల్ని చేయడం? వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించని నువ్వు ఇంకా వాళ్ళని కోటీశ్వరులు, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా ఎవ్వరికీ అవసరం లేదు. ప్రతి మహిళకి ఓన్లీ ఆత్మాభిమానమే కావాలి. అది తెలంగాణ బిడ్డకు ఆత్మాభిమానం అంటే చాలా ముఖ్యం. తెలంగాణ మహిళలంటే ఆత్మాభిమానంతో బతికే మహిళలము. అలాంటి మహిళల్ని అవమానిస్తున్నావు, ప్రతి సబ్బండ వర్గాలని కూడా అవమానిస్తున్నావు. అలా లగచెర్లలో కానీ నిరుద్యోగుల మహిళల్ని కూడా ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు ఎప్పుడైతే ఏవైతే హామీలు ఇచ్చినావో వాటి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఆశా వర్కర్లు వాళ్ళకై వాళ్ళు వచ్చి 18,000 జీతం ఇవ్వమని అడగలేదు. నువ్వు ఏనాడైతే హామీ ఇచ్చినవో, మా ప్రభుత్వం వస్తే మీరు ఓటేస్తే గెలిస్తే 18,000 ఇస్తా అన్నవో అవే ఇయ్యమని న్యాయంగా అడుగుతున్నారు. నువ్వు ఇయ్యందైతే వాళ్ళైతే గొంతెమ్మ కోరికలు కోరదలేరు కదా. నువ్వు ఇస్తా అన్నయ్య ఇచ్చి చూపించాలి. కానీ నీకు చేతగాక ఆడపిల్లలను చూడకుండా మహిళల్ని తొక్కుతూ అవమానిస్తూ పోలీసులు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఎంత దారుణంగా అందరినీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు లాగి పడేసి అవమానిస్తున్నారు. చాలా దారుణమైన విషయం. పోలీసుల ధోరణి కూడా చాలా దారుణంగా ఉంది, అవమానీయంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మహిళల్ని గౌరవించేటోళ్ళు, నెత్తిన పెట్టుకొని చూసుకునేటోళ్ళు, మహిళలు వస్తే గౌరవించి అమ్మ రెండమ్మ అనేటోళ్ళు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ అవమానిస్తున్నారు. పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి అన్ని వర్గాల మహిళల్ని అవమానిస్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నేను మన తెలంగాణ ఆడపడుచు, సాటి ఆడపడుచు ఎట్లుందో అట్లా పెట్టినా అని చెప్తున్నాడు. సాటి ఆడపడుచుల్ని గౌరవించలేని నువ్వు ఇంకా తెలంగాణ విగ్రహాన్ని గౌరవిస్తా. నిన్న చూస్తే సినిమా పాటలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమ పాటలు, ఇవన్నీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పెట్టుకోకుండా చూస్తూనే ఉన్నారు. సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. త్వరలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ తల్లి అని చెప్పి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ పాలన స్టార్ట్ చేసిండని ఈ ఆశా వర్కర్ల మీద వాడు దాడి చేయించిండు. అంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన మహిళలకు ఎంతవరకు గౌరవం ఉంటుందో ఈ ఆశా వర్కర్లను ఈరోజు వాళ్ళకి చేసినంటే ప్రతి ఆడపిల్లకు, తెలంగాణలో ప్రతి ఆడపిల్లలకు చేసిన అగౌరవ పని రాజకీయం అంటే మనకి రాజకీయం రాదు. ఇట్లాంటివి అంటారు కదా, కాంగ్రెస్ పాలన అంటేనే ఒక రకంగా భయంకరంగా ఎట్లా ఉంటుందో ఆ కాంగ్రెస్ తల్లిని పెట్టంగానే ఆడోళ్ళ మీద దాడులు స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి పాలన అంటేనే ఒక 50 సంవత్సరాల కాంగ్రెస్ అంటేనే వెనకపోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. ఈరోజు వాళ్ళకు ఇచ్చే హామీలు వాళ్ళు శాంతియుతంగా చేసుకునే వాళ్ళను అరాచకంగా వాళ్ళ మీదకి పోలీసులను పంపించి వాళ్ళను ఆడవాళ్ళను ఎక్కడెక్కడ అసలు కొట్టడము, వాళ్ళ చీరలు గుంజడము, ఇవన్నీ పనులు చేసిండు రేవంత్ రెడ్డి. ఇదే నీ రాజకీయము, ఈ రాజకీయం ఇదే నీ భార్య తల్లి బిడ్డల మీద చేస్తే ఇట్లనే ఊరుకుంటావా? ఈరోజు వాళ్ళు న్యాయంగా అడుగుతుంటే కూడా నువ్వు ఇస్తలేవంటే ఎక్కడ వరకు న్యాయము? తెలంగాణ ఎక్కడ కొట్టుకపోయింది? తెలంగాణ తల్లిని తీసిన తర్వాత బతుకమ్మని తీసిండు, తెలంగాణ తల్లిని కూడా తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టి ఒక రాక్షస పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఆశా వర్కర్లకు? ఏం డిమాండ్? ఆశా వర్కర్లకు ఏం చెప్తామమ్మా? ఇప్పుడు వాళ్ళకు ఒక సానుభూతి తప్ప మన బాపు పోయిన తర్వాత ఎట్లాంటిది? అసలు బాపు వాళ్ళకు వచ్చినప్పుడు 2,200 2,300 ఏమో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు 9,500 జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ పెంచుతామని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్లో వాడు ఒక్కసారి 18,000 అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు ఆశా వర్కర్లకు అదే 18,000 ఇవ్వడానికి ఎందుకు పోతుంది? ఈరోజు తెలంగాణలో ఆశా వర్కర్లు చేసినంత పనులు, వాళ్ళు చేసిన సేవ వాళ్ళని గుర్తించకుండా వాళ్ళకి ఎన్నో మాటలు, అన్ని రంగాలలో అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వానికి అంటారు కదా, ఏమి తెలియనోని తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టిండు. గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు ఆ గాడిది పనులే చేస్తున్నాడు తప్ప మంచి పనులు ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఉరికిపోయేటట్టు చేసిండు. నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఆశా వర్కర్లకి మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా వారు రోడ్లపైకి వచ్చి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన పోలీసుల దమనకాండ ఆశా వర్కర్ల పైన చూసాము. వాటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. ఎట్లా చూస్తారు అక్కడ? నిన్న జరిగిన సంఘటన కూడా చూసాం. ఒక మహిళ చీర లాగడము, అది సరే ఏ సంఘటన జరగవచ్చు, కానీ అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది?
అయితే ఏ వర్గాన్నయ్యా ఆయన బయటకు లాగంది? ఇలా సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి లాగిండు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఆ ఘనత ఆయనకే దక్కింది, ఆ రేవంత్ రెడ్డి గారికే దక్కింది. వచ్చిన సంవత్సర కాలంలోనే ఇలా అన్ని రకాలు ఇలా నేతన్నలు, గీతన్నలు, ఆశా కార్మికులు, ఇలా ఆటో అన్నలు, ఆర్టీసీ బస్సు కార్మికులు ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు నిరుద్యోగుల కానించి రోడ్డెక్కిండ్రు. ఇలా పాప వాళ్ళు ఏం డిమాండ్లు అడిగిర్రు? నీ ముఖ్యమంత్రి కుర్చీ అడిగిండ్రా, లేకపోతే నీ మంత్రి పదవులు అడిగిండ్రా? వాళ్ళు ఏం అడిగిర్రు? నువ్వు ఇస్తానన్న 18,000 నువ్వు ఇస్తానన్నావు కదా, అవే అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న న్యాయపరమైన డిమాండ్లు అడిగితే సామరస్యంగా కూర్చొని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ మీద లాఠీలు జరిపించడం, పోలీసులను వదలడం, ఇలా వాళ్ళని లాగడం, వాళ్ళ చీరలు లాగడము. పాపం వాళ్ళ గర్భిణీలు ఉన్నారట, వాళ్ళని కూడా నూకపోయి లారీ లెక్కించి వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక 2 రోజుల నుంచి అవస్థలు పడుతుంటే ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూడడానికి వస్తే కూడా ఇలా పోలీసుల పహారాల మధ్య, ఇలా నిర్బంధాల మధ్య ఈయన ఎంతకాలం సాగిస్తాడు? ఇలా ఈయన ఈ ప్రభుత్వాన్ని ఇలా పోలీసుల పహారాలలో కాపుస్తున్నాడు. ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము కూడా. ఇలా కాంగ్రెస్లో స్కామ్ కేసు తప్పిస్తే ఏదీ లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు ఆయన. ఆడవాళ్ళ పేరు చెప్పి ఆడవాళ్లతో ఓట్లు వేయించుకొని ఇలా ఆడవాళ్ళనే మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇలా మా తెలంగాణ తల్లిని మార్చిండ్రు. చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ తెలంగాణ తల్లినే మార్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇలా సబ్బండ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాన్ని. ఇలా ఊరూరిన వాడన మా తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటే ఆయన వచ్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఆడవాళ్లకు 22,500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇలా 500కు గ్యాస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, అన్నీ కూడా తుస్సే చేసిండు. ఇలా పాపం ఆశా వర్కర్లు వాళ్ళు సామరస్యంగా ఒక చిన్న లెటర్ ఇచ్చిపోదామని వస్తే వాళ్ళని కొట్టి హింసించి ఇలా తీవ్రతరం చేసిండు ఉద్యమాన్ని. మళ్ళా ఇంకొక తెలంగాణ ఉద్యమం చూస్తున్నాం. ఇలా వాళ్ళు చిన్న వాళ్ళు ఆశా వర్కర్లు అండి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వాళ్ళు 24 గంటలు పనిచేసిండ్రు. ఇలా ఏ డాక్టర్ అందుబాటులో ఉన్నా లేకున్నా ఆశా వర్కర్ అందుబాటులో ఉంది. ఇలా ఊర్లో గర్భిణీలు ఉంటే ఇంటింటికి తిరిగి వాళ్ళను సుఖ ప్రసవం అయ్యేదాకా కూడా ఆశా వర్కర్ వాళ్ళు ఎంబటి ఉంటుంది. ఇలా అట్లాంటి చిన్న కార్మికులు అండి, వాళ్ళు చిన్న ఉద్యోగం చేసేటోళ్ళు. ఇలా వాళ్ళు నువ్వే కదా ఇస్తానన్నావు 18,000, మరి నువ్వే మోసం చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా గవర్నమెంట్లో ఉన్న నీ దగ్గరికి కదా వచ్చిర్రు, మరి నువ్వే కూర్చొని సంస్కరించాల్సింది పోయి సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఇలా లాఠీలు పెట్టడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇలా ఆశా వర్కర్లు అందరికీ మద్దతుగా బీఆర్ఎస్ నాయకులమంతా వచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. వస్తే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఇంకోవైపు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఏదైతే గాయపడినటువంటి మహిళా ఆశా వర్కర్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ మరి చికిత్స తీసుకుంటా ఉంది. ఇదే అంశంపైన మరి బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ ఆశా వర్కర్ల పైన పోలీసుల దమనకాండని? చాలా ఘోరం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. మహిళలందరూ మేము రాజ్యాంగబద్ధంగా ధర్నా చేస్తాము, ప్రభుత్వానికి మా యొక్క ఘోష వినిపిస్తాము అని అంటే వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళను దుర్భాషలు ఆడడం, ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వం 10 నెలల నుంచి ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదు. ఇవే జరుగుతూ ఉన్నాయి. అసలు కూనీ మీద కూనీని రాజ్యాంగం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఏంది అని అంటే ఒక్కటి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ఒకరోజు మాది వస్తుంది, అప్పుడు మీరు చాలా చింతించవలసి వస్తుంది. ఇవాళ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఒకవైపు ఉన్నది, పోలీస్ వ్యవస్థ అనేది తటస్థంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా కేవలం ఒక ప్రభుత్వానికి కొమ్ము గాయడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ అమీబీ అని యాదాద్రి నుంచి నేను లోపల వెళ్ళి చూసి వచ్చిన, తన మొత్తం అసలు నిల్చునే పరిస్థితి లేదు. 10 మంది ఆమెకు సహాయపడుతున్నారు. ఇవాళ ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు మా నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు, ప్రత్యక్షంగా వారికి చూపించాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ గోషమైల్ నియోజకవర్గం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల లోపల ఎండగడతాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. ప్రతి వర్గంలో ఉన్నటువంటి అసహనం ఏదైతే ఉందో అది వెళ్ళి చూపెట్టడానికి మా వంతు కర్తవ్యం వారికి తోడై ఉంటుంది. వారితో పాటు మేము కలిసి నడుస్తాం. వాళ్ళ బాధలు, సాధకాలు, నష్టాలు ఇవన్నిటినీ మేము పరిరక్షించి ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా మా హరీష్ రావు గారు నడుం బిగించారు. రోజు అసలు ప్రభుత్వానికి చెమటలు గారే విధంగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి రోజు మాకొక ఏంది అంటే అవకాశం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు.
దాన్ని మా నాయకులు ఎండగడతా ఉన్నారు. వారికి మేమందరం పూర్తిగా మా కార్యకర్తలం మా క్యాడర్ సహకరిస్తే ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు నిద్రపో. ఇంకోవైపు ప్రభుత్వం ఏమో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అంటూ చేసుకుంటూ పోతాం. నిన్ననే తెలంగాణ తల్లి కొత్తగా మార్పు చేసినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో ఇవాళ ఇంకోవైపు మహిళలు కావచ్చు, ఇవాళ ఎవరైతే బాధించబడుతున్నారో వారు రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా వచ్చింది అంటారు? అది కాదన్నా, కమిషనర్ ఆఫీస్ దగ్గరికి మహిళలు పోయినరు, ఆశా వర్కర్లు వెళ్ళిర్రు. ఏమని పోయి దేనికని పోయినరు? ధర్నా చేస్తానికి పోలే, ఒక అర్జీ పెట్టుకుంటానికి పోయినరు. ఎందుకు అని, మా వేతనాలు పెంచాలి, మేము ఇలా చాలా బాధపడుతున్నాం, కొన్ని మాసాల నుంచి జరుగుతూ ఉంది, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రభుత్వానికి చెప్పుకునేటట్టు వీలు కల్పియండి అంటే పోలీసు వాళ్ళ దుశ్చర్య ఎందుకు దీంట్లో? పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఆ అర్జీ ఏదో ఇప్పించి మీ చట్ట ప్రకారంగా ఏం చెప్తుందో అది వివరించాలి. కానీ ఇవాళ అట్లా కాకుండా కేవలం అంటే కేవలం ప్రభుత్వం పైన ప్రభుత్వంతో శభాష్ అనిపించుకోవడం, ప్రభుత్వం నుంచి అబ్బా మేము మంచిగా వారికి కొమ్ము కాస్తున్నామని చెప్పి చూపెట్టుకోవడానికి ఇలాంటి చర్యలు పాల్పడుతూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు కూడా వారిపైన యాక్షన్ తీసుకోలేదు. సిఐ గారి పైన ఏం చెప్తారు? అదే అంటున్నా, సిఐ గారు యాక్షన్ తీసుకోకపోవడం కాదు, వారు వచ్చి ఇవాళ రాత్రి నేను ఈడికి వచ్చిన ఈడ మా బస్తీ నుంచి ఆశా వర్కర్ ఉన్నారు, ఆమె ఆమె మీద కేసు బుక్ చేయాలి నేను అని అంటుండు. ఆయన శంకర్ అతను వచ్చి కేసు బుక్ చేస్తాను నేను అని అంటుండు. ఎంత ఘోరం సార్! వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే ప్రేరేపిస్తారు, వాళ్ళే రెచ్చగొడతారు, మళ్ళీ తర్వాత భయభ్రాంతులకు వాళ్ళే గురి చేస్తారు. ఇది చాలా టూ మచ్. సో నేను ఏంటంటే ఇవాళ మీరు సాక్ష్యం ఇప్పుడు లోపలికి వెళ్తే మీరు అన్నీ చూస్తారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చెప్పుకునే బాధ వాళ్ళ నోటితో వింటే ఇంకా మీకు బాగా తెలుస్తుంది. చీర పట్టుకొని లాగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ? ఏం లేదు, వాళ్ళు లోపలికి పోతా అంటే ఒక ఆమె కాళ్ళు ఇరిక్కింది అందులో బండ్ల. ఆమె నన్ను కాపాడనంటే అదే విజువల్ చూపెడుతున్నారు. ఆమె ఆ విజువల్ చూపెడతారు, కానీ వీళ్ళు చేసినది ఈ విజువల్ అది చూపెడతలేవు అన్ని ఛానల్. సో ఒకటే, ఇవాళ ఆశా వర్కర్ల యొక్క గోస ప్రభుత్వం వినదలుచుకుందా లేదా, లేకపోతే అణచివేయాలని చూస్తుందా, పోలీసు వ్యవస్థను పెట్టి కాలరాయాలని చూస్తుందా? ప్రభుత్వం బయటకు వచ్చి చెప్తే సరిపోతుంది. ప్రభుత్వం చేయాలంటే చేయండి, లేకపోతే కాదు. గొంతుని ఎందుకు నొక్కుతున్నారు? అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఇలాంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రానప్పటి నుంచి ఒక ప్రజా గొంతుకై వినిపిస్తూనే ఉంది ప్రతి వేదిక మీద. ఇవాళ ఆ ఆశా వర్కర్లు వాళ్లకు ఏ పార్టీ అండ లేకున్నా వాళ్ళు స్వయంగా మేము వెళ్తాము, మా గోస వినిపించుకుంటామని వాళ్ళు స్వయంగా వెళ్తే కూడా వాళ్లకు అవకాశం ఇస్తలేరు. ఎంత ఘోరం ఇది! నేను అందుగురించే చెప్తున్నా, ఈ ప్రభుత్వం తొందరగానే దీని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకనంటే ఇలా వన్ సైడ్ గేమ్ అనేది మంచిది కాదు. అందరికీ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరికీ చెప్పుకునే ఒక వెసులుబాటు కలిగియాలి. కానీ అట్లా కాకుండా ఆయన ప్రజాపాలన అనుకుంటేనే ఏకచక్ర పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజాపాలన అని బయట చెప్తున్నాడు, బ్యానర్లు కడుతున్నాడు, బాగానే ఉంది. ఏకచక్రాధిపతి పాలనే చేస్తున్నాడు. ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాపాలన అంటే ఇబ్బంది ఉన్న ఆశా వర్కర్లు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, నువ్వు కానీ నీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ. అలా ఇవ్వకుండా ఎట్లయితుంది? సో దీన్ని తీవ్రంగా ఎండగట్టుతున్నాం. నమస్తే. ఆశా వర్కర్ పైన నిన్న పోలీసుల దమ్మకాండం చూస్తూ ఉన్నాము. సో వారిని పరామర్శించడానికి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావు వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ వేముల మారన్ ఉన్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారని నిన్న మీరు కూడా స్వయాన్ని అక్కడ ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఏంది పరిస్థితి? మేము ట్రేడ్ యూనియన్ నాయకునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిన్న రాంబాబు గారు రాష్ట్ర అధ్యక్షుని నాయకత్వంలో జరిగినటువంటి కార్యక్రమం అది. నిన్న ఏసీపీ గారు ఫస్ట్ ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు కొంచెం ఏజ్ అయిపోయినాక వాళ్ళకు బీపీలు షుగర్లు ఏమన్నా ఆరోగ్యంగా కరెక్ట్గా ఉర్రా లేదా కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని నిన్న ఏసీపీ గారిని చూసినాక నాకు అర్థమైంది. నిన్న నా కాలు ఇరిగిపోతుండే, డీసీఎం మధ్యలో నా కాలు ఇరికింది, తోస్తూనే ఉండు పైకి కిందంగా డోర్లు. అంటే ఒక మహిళలు నిజానికి చెప్పాలంటే ఒక 20 నిమిషాలు ఆగితే కార్యక్రమం అయిపోయేది. కమిషనర్ గారికి సమాచారం ఇచ్చినా వస్తుండే వెళ్ళిపోతుండే. కానీ ఆయన అనవసరమైన న్యూసెన్స్ చేసి మహిళలను కూడా చూడకుండా
అంత దారుణంగా వాళ్ళ కొంగులు బట్టి గుంజడం, కాళ్ళు బట్టి గుంజడం, కొట్టడం మీరు అందరూ వీడియోలో చూసారు, మేము ప్రత్యక్షంగా చూసినాం. చాలా దారుణం ఇది. దీని బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఎమ్మటే ఏసీబీని సస్పెండ్ చేయాలి. మమ్మల్ని కూడా నేను తిండి లేకుండా రాత్రి 7 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు, మహిళలను చూడకుండా పెట్టిర్రు. అంటే ఈ ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. ఇక పోతే రేవంత్ రెడ్డి గారికి మేమేం చెప్పదలుచుకున్నామంటే, ఇక్కడ మీరు సేమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు మీరు శిష్యులుగా మీరు పెరిగిర్రో ఈయన అదే బాటలో పోతుండు. గతంలో చంద్రబాబు నాయుడు గుర్రాలతోటి అంగన్వాడీలను తొక్కించిండు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఆ ఘనత దక్కుతుంది, ఆశలను కొట్టించిండు, మగ పోలీసులతో మహిళలను కొట్టించిండు. నిన్న మీరు సంబరాలు చేసుకుంటారు కదా, సంబరాలు ఎవరు చేసుకోవాలి? నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ఆ పథకాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు సంబరాలు చేసుకోవాలి. ప్రభుత్వం సంవత్సర కాలంలో మాకు చాలా గొప్పగా చేస్తే సంబరాలు చేసుకోవాలి. సంబరాలు సీఎంగా నువ్వు చేసుకుంటున్నావు, నీ కుటుంబం, నీ పాలకవర్గం, నీ మంత్రివర్గం నువ్వు చేసుకుంటున్నావు. సంబరాలు ఎవరి కోసం చేస్తున్నావు? సంవత్సరం పూర్తి అయితే నువ్వేం అమలు చేసినావు? కాబట్టి ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిపాలన పరంగా ప్రశాంతంగా చేసుకున్నటువంటి మహిళల్ని నిన్న విచ్చల విడిగా కొట్టి చాలా ఘోరంగా వాళ్ళను మహిళలను చూడకుండా మగ పోలీసులను కొట్టడం అనేది చాలా నీచమైనటువంటి చర్య. ఇది ప్రభుత్వం ఎమ్మటే బాధ్యత వహించాలి. ఎమ్మటే ఆశా వర్కర్ల డిమాండ్ ఏదైతుందో అది పరిష్కరించాలని చెప్పి వాళ్ళు 18,000 మీరు ఇచ్చిందే అడుగుతారు. వాళ్ళు కొత్తదేం అడగలే పాపం. మీరు ఏదైతే 18,000 రూపాయలు ఆశా వర్కర్లకు మేము అధికారులకు వచ్చి ఇస్తాను హామీ ఇచ్చిర్రు. మీ కాంగ్రెస్ హయాంలో ఈ వ్యవస్థ వచ్చింది, ఆశలది వాళ్ళ హయాంలే. అప్పుడు ఏముండే 1,500 కూడా రాకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక దాన్ని 9,700 చేసిండు. అధికారంలోకి వస్తే 18,000 ఇస్తామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ సంవత్సరం అయింది కదా, అమలు చేయమన్నారు. అమలు చేయడం ఎంత చేస్తామని పిలిచి మాట్లాడాలి, కొట్టిస్తావా? కాబట్టి ఇది మహిళల తెరువు పోయినటువంటి ముఖ్యమంత్రికి తగదు. ఈ ప్రభుత్వం మేము వెంటాడతాం. ఖచ్చితంగా మహిళలందరూ మళ్ళీ వాళ్ళు కూడా ఊకోరు. ఈ చర్చలకు పిలుస్తావా, అమలు చేస్తావా? మీరు చేసేంత వరకు ఆశా వర్కర్లు మీ వెంట పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే దమనకాండ చేసిన పోలీసుల పైన కావచ్చు, సిఐ పైన కావచ్చు, చేసుకున్నటువంటి పోలీసులు ఎవరిని పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది స్వయాన ప్రభుత్వం ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగిందనే చూడాలి. ఎమ్మటే సిపి గారు లేదా పైన డీసీపీ గారు స్పందించాలి. నిన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడితే ఆపరేట్ అంతా డీసీపీ గారు చేసారు. మరి అంటే సిపి తెలిసే ఉంటుంది కదా, మరి సివి ఆనంద్ గారన్నా స్పందించాలి. మరి హోంశాఖ మంత్రి లేడు కనుక ముఖ్యమంత్రిని స్పందించాలి. అరే మరి మహిళల పైన జరిగినందుకు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే అక్కడ వచ్చి ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ రెండు ఏది చేయకుండా ఊకనే కొట్టిర్రు, కేసులు పెట్టిర్రు, పంపించేసారు. అంటే ఇది ఏ రకంగా చూడాలి? ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి శాంతి భద్రతలు సరిగ్గా లేనట్లు లెక్కనే మేము అర్థం చేసుకుంటున్నాం. ఒకవైపు ప్రజాపాలన అంటూ ఇంకోవైపు మహిళల పైన దమనకాండ చేస్తుండే. ప్రజాపాలన ఎక్కడ జరిగినా తెలంగాణ తల్లిని, ఉన్న తల్లిని తీసేసిండు, కొత్త తల్లిని పెట్టిండు. మరి ఈ ఆడర్ బిడ్డలంతా ఎవరు? తల్లులే కదా. మరి ఆ తల్లులను కొంగుబెట్టి కూస్తాడా? తల్లులను, తెలుగు తల్లిని, తల్లి అంటే తల్లి ఎవరికైనా తల్లే కదా. మరి నువ్వు కొంగుబెట్టి గుంజిపిస్తావా? అది ఎంత నీచమైనటువంటి వ్యవహారం. మరి కౌరవుడు మహాభారతం లెక్క చేసి పెట్టిండు ఈయన. కాబట్టి అసలు ఆ బొమ్మ మార్చడం కూడా కరెక్ట్ కాదు. తెలంగాణ తల్లి, తెలుగు తల్లిగా మార్చుకున్న తెలంగాణ తల్లి అనేది ఒక ఉద్యమ సందర్భంలో తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఒక పోరాటంలో కానీ ఒక విజయోత్సవం కోసం ఒక మొక్కి ఒక దండ వేసి కార్యక్రమం మొదలు పెడతారు. ఆ సంప్రదాయంలో ఆనాడు కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ తల్లిని పెట్టడం జరిగింది. తెలంగాణ తల్లిని పెట్టినందుకు ఏమైంది? తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఇవాళ తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే దీన్ని కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా అంటే నువ్వు ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? అంటే ఏదో విగ్రహం తెలుగు తల్లి మార్చి నువ్వు నగలు లేకుండా, కిరీటం లేకుండా ఒక దేవత రూపాన్ని తీసేసి తల్లి అంటేనే ఒక దేవత లెక్క పరుస్తారు ఎవరైనా. నువ్వు ఏ రూపంలో లేకుండా నీ సొంతంగా చేయడానికి నీకు ఎవరిచ్చి హక్కు? ఎక్కడిది ఇది? ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది, మనం మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో కేసీఆర్ అన్నీ చేసిండు. ఇవాళ నువ్వు తెలుగు తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం వచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం వచ్చింది. ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది. తెలంగాణ పౌరులుగా మేమందరం ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం.